జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వే తింటావా? నువ్వే తింటావా? అలాగే కాని. ఎలాగైనా అన్నం కడుపులోకి పోవాలి, బిడ్డకి మంచి జరగాలి. ఎక్కడికి వైదేహి? నా కడుపు చల్లగా ఉండాలి, బిడ్డ మంచిగా ఉండాలి అంటే తొలికోడు తినాల్సింది నేను కాదత్తయ్య. నీ కడుపు చల్లగా ఉండాలంటే నువ్వు తినాలి కదా, వేరే ఎవరో తింటే ఎలా? మనం తింటే మన కడుపు నిండుతుందక్కా. అదే కడుపు చల్లగా ఉండాలంటే ఆకలేసేవాళ్ళు అన్నం తినాలి. వాళ్ళ దీవెనలు మనకుండాలి. అప్పుడే అమ్మ కడుపు చల్లగా ఉంటుంది. నా ప్లాన్ చెడగొట్టడానికి కాకపోతే పెట్టింది నోరు మూసుకుని తినకుండా ఏదేదో ఆలోచిస్తున్నావేంటే? అందుకే మిగతా విషయాల్లో మీరు చెప్పినట్టు చేస్తాను, కానీ భోజనం విషయంలో మాత్రం నేను చెప్పినట్టు జరగనివ్వండి. తొలికొండ భోజనాన్ని రోజుకి ఒకరికి చొప్పున మన కోసం కష్టపడే వాళ్ళకి పెడదాం. వాళ్ళ దీవెనలే నా బిడ్డకి శ్రీరామరక్ష. దీని మంచితనమే దీని బిడ్డను కాపాడుతుంది ఊర్మిళ. కొంచెం మందు కలుపుంటే బిడ్డ మాత్రమే పోయుండేది, కానీ దీన్ని ఏకంగా పైకే పంపాలని మందు మొత్తం కలిపేశాను. ఇప్పుడు ఇది ఎవరికి పెడుతుందో, ఎవరి చావుకొస్తుందో. ఈ కుటుంబానికి నీ వల్ల మంచి జరిగింది కదా అని నిన్ను దేవత అన్నాం. నిజంగా దేవతలాగే ఆలోచిస్తున్నాం మనవరాలా. నీ ఇష్టం వచ్చినట్టు చేయి. ఎవరికి పెట్టాలనిపిస్తే వాళ్ళకే పెట్టు. అలాగే కానివ్వమ్మా. పరిస్థితి అస్సలు బాలేదు. మెల్లగా ఇక్కడి నుంచి జారుకోవడం మంచిది. అవ్వా, తీసుకోవా. తీసుకోవా. నాకా? నాకెందుకమ్మా? ఈ వయసులో కూడా మా కోసం కష్టపడుతున్నారు. మా వంశం మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. మీకన్నా అర్హురాలు ఇంకెవరుంటారు? తినవ్వా. ఇది కలిపిన విషయం ఇదే తినాల్సి వస్తుందని చెంచల కల్లో కూడా అనుకుని ఉండదు. ఇది పనుళ్ళకి పెడతానుంది కాబట్టి మనం బ్రతికిపోయాం, లేదంటే నువ్వు నేను దొరికిపోయి ఉండేవాళ్ళం. అందుకు సంతోషించు. దీన్ని స్వీకరించి నా కడుపులో బిడ్డ చల్లగా ఉండాలని ఆశీర్వదించవ్వా. చూస్తావేంటి? తిను. చూస్తావేంటి? తిను. నువ్వు తింటే గాని ఇంట్లో ఎవ్వరూ తినరు. విషయం కలిసిందని తెలిసా కూడా ఎందుకు తింటుంది? విషయం కలిసిందని చెప్పేస్తుందేమో, మన గురించి కూడా బయట పెట్టేస్తుందేమో. నువ్వే బయట పెట్టేలా ఉన్నావు. నోరు మూసుకున్నాడు. సరే, నేను బయటికెళ్ళి తింటాను. బయటెందుకు? ఇక్కడే తిను. మేమింతమందిని తినమని అడుగుతున్నాం కదా, తిను. ఆహా, వద్దు. నేను ఈ భోజనం తినలేను. ఎందుకు వద్దంటున్నావు? పోనీ ఆకలిగా లేదనుకుందామంటే నువ్వింకా తినలేదు కదా. ఇది భోజనం చేసే సమయమే కదా. నేను వద్దంటున్నాను కదా. ఎందుకంత బలవంతం చేస్తున్నారు? నేను తినను. ఎంత పొగరు నీకు! మా వంశం మీద అభిమానం ఉంది. మా కోసం ఏమైనా చేస్తావని ఇంట్లో ఉండనిస్తే ఇప్పుడు నా మనవరాలి కడుపులో బిడ్డకి మంచి జరగాలని
పెట్టిన అన్నాన్ని కాదని ఎందుకు వద్దంటున్నావు? అసలు ఎందుకు వద్దంటున్నావు? ఏదో కారణం ఉంది, అదేంటో చెప్పు. లేదంటే తిను. కాదని తినకుండా వెళ్ళావో నా ప్రాణాలు తీస్తానన్నా సరే నేనే భోజనం తినలేను. ఎందుకంటే అది తిన్నా కూడా పోయేది ప్రాణాలే. అందులో ఏం విషం కలిపారో ఏమో. ఏం మాట్లాడుతున్నావు? ఇందులో ఎందుకు విషం కలుపుతారు? ఎవరు కలుపుతారు? ఏమో, పాయసంలో కలిపారు కదా, ఇందులో కలపరన్నా గ్యారంటీ ఏంటి? ఆ పని మనిషిని పంపించేశాం కదా, ఇంకెవరున్నారు? ఏమో, నా అనుమానం నాది. నేను మాత్రం ఈ అన్నం తిన్ను. ఇదేదో దాస్తుందత్తయ్య. ఏయ్ ఆగు! అయ్యో, చెంచలా, నువ్వా? అంటే నీకు ఇంకా ఈ కుటుంబం మీద పగ పోలేదన్నమాట. మళ్ళీ పగ తీర్చుకోవడానికి ముసుగు వేసుకుని ఇంట్లో దూరావా? అయితే పాయసంలో విషం కలిపింది పనేమాయి కాదు, నువ్వే కదా? చెప్పు. పాయసంలో మాత్రమే కాదత్తయ్య, ఈ అన్నంలో కూడా విషం కలిపింది. అందుకే తినడానికి భయపడుతోంది. అసలు నీకేం అన్యాయం చేశాం మేము? ఎందుకిలా పగబట్టిన పాములా మా వెంట పడుతున్నావు? ఇప్పుడిప్పుడే సమస్యలన్నీ పోయి రాబోయే తరం మీద ఆశలు పెంచుకుంటే ఆ ఆశలు నాశనం చేయడానికి వచ్చావా? ఏం చేస్తారు? నన్ను చంపినా సరే పిశాచాన్నయ్య వచ్చి పీక్కు తింటాను గాని మీ కుటుంబంలో ఎవ్వర్నీ బ్రతకనివ్వను. వారసుడొస్తాడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు కదా, ఆ వారసుండే బయటికి రాకుండా చేస్తాను. అసలు నువ్వు బ్రతుకుంటే కదా. చంపే దేవాంశ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.